కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ లో హైయెస్ట్ గ్రాసర్ బింబిసారకు పార్ట్ 2 రాబోతోంది. అయితే దర్శకుడు మారిపోయాడు. బింబిసార తీసిన వశిష్ఠ బింబిసార 2ను ఎందుకు తీయడం లేదు? మరి ఈ ప్లేస్ లోకి వచ్చిన ఆ దర్శకుడు ఎవరు? వాజ్ ఈ స్టోరీ. త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసార జీవిత కథతో బింబిసార రూపొందింది. వశిష్ఠ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించాడు. సినిమాకు 15 కోట్లకు అమ్మితే 36 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు. దర్శకుడు వశిష్ఠ కూడా సీక్వెల్ కథను ప్రిపేర్ చేసే పనిలో బిజీ అయిపోయాడు. ఇంతలో చిరంజీవితో విశ్వంభర తీసే ఛాన్స్ వచ్చింది. బింబిసార టైంలోనే సీక్వెల్ తీయాలన్న అగ్రిమెంట్ ఉండడంతో విశ్వంభర నుంచి తీసుకున్న అమౌంట్ లో సగం మొత్తాన్ని కళ్యాణ్ రామ్ కు ఇచ్చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. బింబిసార 2 సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా రూపొందుతోంది. బింబిసార కథకు ముందు ఏం జరిగిందో పార్ట్ 2లో చెప్పనున్నారు. పూరి కొడుకు ఆకాష్ హీరోగా నటించిన రొమాంటిక్ మూవీ తీసిన అనిల్ పాడూరి బింబిసార 2కు దర్శకుడు. దాదాపు 50 సినిమాలకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పనిచేసిన అనిల్ 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని మరోసారి మెగాఫోన్ పడుతున్నాడు. కళ్యాణ్ రామ్ బర్త్డే సందర్భంగా బింబిసార 2తో పాటు ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ ఆడిపాడుతోంది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తోంది.